నేను డ్రైవ్ చేస్తున్న ఆడి కార్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో ఉన్న నా బంగ్లాని సమీపించగానే గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్ గేటు బార్లా తెరిచి, వంగి చిరునవ్వుతో నాకు సెల్యూట్ చేశాడు. కారు పోర్టికల్లో ఆపాను. అక్కడున్న బిఎండబ్ల్యూ కార్‌ని తళతళలాడేలా తుడుస్తున్న డ్రైవర్ నా దగ్గరికి వచ్చి నా చేతిలోని బ్రీఫ్ కేస్‌ని అందుకున్నాడు. నేను హాల్లోకి ప్రవేశించేసరికి ట్రేలో చల్లటి మంచినీళ్ళ గ్లాస్‌తో ఎదురొచ్చింది నా భార్య. మంచినీళ్లు తాగి గ్లాస్ ట్రేలో ఉంచి, ఆమె అందాన్ని, అంత అందమైన భార్యని పొందిన నా అదృష్టాన్ని మనసులోనే అభినందించుకుంటూ స్నానం చేయడానికి బాత్రూంలోకి నడిచాను. చెవి దగ్గర అలారం మోత, వంటింట్లో నుంచి కుక్కర్ విజిల్ ఏకాకాలంలో నాకు నిద్రభంగం కలిగించాయి. కమ్మని కల చెదిరిపోయింది. విసుగ్గా కళ్ళు విప్పి అలారం టైం పీసు పీక నొక్కాను. ఆఫీస్‌కి వెళ్ళాలని గుర్తుకొచ్చి అదరబదరా లేచి బాత్రూంలోకి పరిగెత్తాను. స్నానం చేస్తున్నంత సేపు ఆ కల గుర్తొచ్చి నా మనసు నిరాశగా మూలిగింది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పటి నుంచి పేదరికాన్ని చవిచూశాను. మా నాన్న చనిపోయేసరికి నేను సీనియర్ ఇంటర్, మా చెల్లెలు 9వ తరగతి చదువుతున్నాం. అష్టకష్టాలు పడి మా అమ్మ నన్ను ఇంజినీరింగ్ చదివించింది. బస్సులో కాలేజ్‌కి వెళ్తూ బైక్‌ల మీద, కార్‌లలో కాలేజ్‌కి వచ్చే నా క్లాస్‌మేట్‌ని చూసి వాళ్ళ స్థానంలో నన్ను నేను ఊహించుకొని కలలు కనేవాణ్ణి. క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తయ్యి ఉద్యోగం పర్మనెంట్ కాగానే హైదరాబాద్‌లో పోస్టింగ్ వచ్చింది. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని మా అమ్మని, చెల్లిని హైదరాబాదు తెచ్చుకున్నాను. నాకొచ్చే జీతంతో ఆ మహానగరంలో మేం ముగ్గురం బతకాలి. చెల్లికి చదువు, పెళ్లి బాధ్యత నాదే. నేను కలలో నుంచి వాస్తవానికి రాక తప్పలేదు. అయినా ఆ కల నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ కల నిజం కావాలంటే ఏ లాటరీయో తగలాలి. లేదా ఓ కోటీశ్వరుడి అల్లుణ్ణి కావాలి. అది అసంభవమని నాకు తెలుసు. సినిమాల్లో లాగా ఏ డబ్బున్న అమ్మాయి నన్ను ప్రేమించదు. నా కల కలలాగానే మిలిగిపోవాల్సిందేనా అనే నిరాశ, నిస్పృహ నన్ను మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి. బిల్గేట్స్, అంబికా రామచంద్రరావు, త్రివేణిదేశు, వెంకట సుబ్బారావు వీళ్ళల్లో ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోలేదు. కొన్నేళ్ల నిర్విరామ కృషి వాళ్ళ నా స్థానంలో ఉంచింది. కానీ అంత ఓపిక, ఓర్పు నాకు లేవు. రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణెనెలా కావాలా అనే ఆలోచనే రాత్రీ పగలు నన్ను తినేస్తుంది. నేను ఉద్యోగంలో చేరి ఏడాది నిండింది. అమ్మ నా పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నెలకి 30,000 జీతం. ప్రతి చిన్నదానికి సర్దుకుంటూ, ప్రతి రూపాయి లెక్కగా ఖర్చు పెడుతూ, రేపటి గురించి భయపడుతూ, ఛ! ఏం బతుకు నాది? అయినా నాలాంటి వాడికి ఎవరు పిల్లనిస్తారు? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా బ్యాంక్ లోను తీసుకోవాల్సిందే. పిల్లలు పుడితే వాళ్ళకి పాల డబ్బాలు, రోగాలు, రొచ్చులు, చదువులు. అన్నిటికంటే ముందు మా చెల్లెలి పెళ్లి. ఆపై ఆలోచించలేకపోయాను. వయసు ఆడతోడు కోసం తపిస్తున్నా, రాజీపడి గంతకు తగ్గ బొంతని చేసుకోవాలనే చేదు నిజం నాలోని అసంతృప్తి సెగని మరింత రాజేసింది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చేసుకోవాలనిపించినప్పుడు చెబుతాను. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకు అని ఖరాఖండిగా చెప్పాను. 6 నెలల తర్వాత ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అమ్మ నాకు అన్నం పెట్టి నా దగ్గరగా కూర్చుంటూ చెప్పింది. "నీకో పెళ్లి సంబంధం వచ్చిందిరా." "నేను పెళ్లి చేసుకోనని చెప్పానుగా." అసహనంగా అన్నాను. "సంబంధం మంచిదే. ఎస్ఎస్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ గారి అమ్మాయి. ఆయనకి ఒక్కతే కూతురంట.
పెళ్ళైన 3 ఏళ్లకే భర్త యాక్సిడెంట్‌లో మరణించాడంట. ఏడాదిన్నర వయసున్న పాప ఉందంట ఆమెకి. అయినా మనకి తగిన పిల్లని చేసుకోవాలి కానీ, వితంతువుని, అది ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మేమిటి? అంటుంది అమ్మ. వద్దని చెప్పేశావా? నా గుండె గొంతులోకి వచ్చింది. ఇంకా ఏమీ చెప్పలేదు. అయినా మనకి నచ్చకపోతే మాత్రం మొఖం మీద చెప్తామా ఏమిటి? ఎవరి ద్వారా వచ్చింది సంబంధం? మనకి దూరపు బంధువు ఒకాయన భీమవరంలో ఉన్నారులే. సూర్యనారాయణరాజు అని. వరసకి నీకు బాబాయ్ అవుతారు. పిల్ల తండ్రి ఆయనకి మేనత్త కొడుకంట. అవునా? నాకు అన్నం తినబుద్ధి కాలేదు. తిన్నాననిపించి చెయ్యి కడుక్కొని లేచి ల్యాప్‌టాప్ ఓపెన్ చేశాను. గూగుల్‌లో అమ్మ చెప్పిన వివరాలన్నీ వచ్చాయి. వైజాగ్, విజయవాడలో కూడా ఆ కంపెనీ బ్రాంచులు ఉన్నాయి. కొన్ని కోట్ల ఆస్తి. ఒక్కతే కూతురు. మా కులంలో, నా బంధువర్గంలో ఎవరికి రాని గొప్ప సంబంధం నాకు వచ్చింది. కానీ ఒక్కటే లోటు. ఆమెకి ద్వితీయ వివాహం. అయినా నా పిచ్చి గాని, ఆమెకి మొదటి పెళ్ళైతే ఈ సంబంధం నన్నెందుకు వెతుక్కుంటూ వస్తుంది? నేను కలలు కన్న జీవితాన్ని, సంఘంలో గౌరవాన్ని ఈ పెళ్లితో పొందవచ్చు. నేను ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి, ఈ పెళ్లి నాకు ఇష్టమే అని అమ్మతో చెప్పాను. ఆవిడ అభ్యంతరం చెప్పబోయింది. ఒక వితంతువునో, విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్లి చేసుకోవాలన్నది నా ఆదర్శం. అందుకే ఇన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. స్థిరంగా చెప్పాను. అమ్మ మరేం మాట్లాడలేకపోయింది. మరో నెలలో ప్రియాంకతో నా పెళ్లి గుడిలో సింపుల్‌గా జరిగింది. రిసెప్షన్ మాత్రం 5 స్టార్ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఆ రిసెప్షన్‌కి రాజకీయ నాయకులతో పాటు సినిమా హీరో, హీరోయిన్‌లు, ప్రొడ్యూసర్‌లు కూడా తరలివచ్చారు. మా మామగారికి ఎంత పలుకుబడి ఉందో తెలిసి, అలాంటి వ్యక్తికి అల్లుడైన నా అదృష్టానికి నన్ను నేను అభినందించుకున్నాను. అందమైన భార్య, కోట్ల ఆస్తి, నేను కలలుగన్న జీవితం నా అరచేతిలోకి వచ్చింది. కానీ, నా భార్యని తాకినప్పుడల్లా ఆమె శరీరాన్ని నాకంటే ముందు మరో వ్యక్తి తాకాడని, ఆమె అగృహీత పుష్పమని నా మనసులో అసంతృప్తి. అయితే డబ్బు, తద్వారా నేను అనుభవిస్తున్న సుఖాలు అతి త్వరలోనే ఆ భావాన్ని డామినేట్ చేశాయి. నేను ప్రియాంకని అమితంగా ప్రేమిస్తున్నట్టు నటించసాగాను. మూడువారిన నా జీవితంలోకి వసంతంలా మీరు వచ్చారు. మీరు సాక్షాత్తు దేవుడేనండి అందోసారి ప్రియాంక కన్నీళ్లతో. నేనేమో కన్నీటిని సున్నితంగా తుడిచాను. వితంతువునో, విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్లి చేసుకోవాలనేది నా ఆదర్శం. భార్య చనిపోయినా లేదా భార్య నుంచి విడిపోయిన మగవాడు పునర్వివాహం చేసుకోగలేనిది అదే పరిస్థితిలో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? గంభీరంగా చూస్తూ అన్నాను. అంతే. ప్రియాంక దృష్టిలో నేను ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాను. మేము హనీమూన్ ముగించుకొని ఇంటికి వచ్చిన మర్నాడు మా మామగారు నన్ను తన కారులో ఆఫీస్‌కి తీసుకెళ్లారు. ఆఫీస్‌లో స్టాఫ్ అంతా తమ సీట్లలో నుంచి లేచి ఆయనతో పాటు నాకు కూడా నమస్కరించారు. నేను చిరునవ్వుతో హుందాగా ఆ నమస్కారాన్ని స్వీకరిస్తూ ఆయన్ని అనుసరించాను. ఆయన ఒక రూమ్ ముందాగి డోర్ తెరిచి లోపలికి వెళ్లారు. రండి అన్నారు నన్ను ఆహ్వానిస్తూ. ఆ గది హాల్ టు హాల్ కార్పొరేట్‌తో రిచ్‌గా ఉంది. ఎయిర్ కండిషన్ గది కావడం వల్ల చల్లగా ఉంది. ఆయన టేబుల్‌కి వెనుక వైపు ఉన్న రివాల్వింగ్ చైర్ చూపిస్తూ, "కూర్చోండి అల్లుడు గారు. ఇవాల్టి నుంచి మన కంపెనీ ఎండీ మీరే" అన్నారు. ఆయన చెప్పింది క్షణం కాలం నాకు అర్థం కాలేదు. అర్థం కాగానే సంతోషంతో ఎగిరి గంతులెయ్యాలనిపించింది. నేను చప్పున వంగి ఆయన పాదాలని తాకి కళ్ళకద్దుకున్నాను. ఆయన
అస్పష్టంగా నన్ను ఆశీర్వదించారు. నెల కిందట 30,000 జీతగాడిని. ఇప్పుడు పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఎండీని. ఆడి కార్‌లో డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే దర్జాగా కూర్చొని ఆఫీస్‌కి వెళ్ళి వస్తున్నాను. మా పెళ్లయ్యాక మా మామగారు, అత్తగారు వేరే ఇంటికి మారిపోయారు. పాపని మా దగ్గర వదిలేసి. మా పెళ్లిలో మా అత్తగారి చంకనున్న పాపని చూశాను. కానీ ఇంత దగ్గరగా చూస్తున్నాను. ఇదే మొదటిసారి. పాపలో ప్రియాంక పోలికలు లేవు. బహుశా అతని పోలికలనుకుంటాను. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ముద్దుగా ఉంది. అయినా పాపని నా బిడ్డగా స్వీకరించలేకపోతున్నాను. పైగా పాప పైన నాకు ఆకారణ ద్వేషం కలుగుతుంది. ప్రియాంక మొదటి భర్తతో పంచుకున్న మధుర క్షణాలకి సాక్ష్యం ఆ పాప. ఒక్కరోజు నాన్నా ముద్దుగా పిలుస్తూ నా దగ్గరకొచ్చింది. నన్ను అలా పిలవమని ప్రియాంక చెప్పి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లోకి చూస్తున్న నేను పాపని పట్టించుకోలేదు. ఓరకంటితో చూశాను. కాస్త దూరంలో నిలబడిన ప్రియాంక నన్నే చూస్తుంది. నేను సీరియస్‌గా పని చేస్తున్నట్టు నటించసాగాను. ప్రియాంక పాపని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోయింది. నేను పాపని తప్పించుకొని తిరగడం, దాన్ని కనీసం ఎత్తుకోకపోవడం గమనించింది ప్రియాంక. కొన్ని రోజుల తర్వాత పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందని ప్రియాంక ఎవరితోనో చెప్పడం విన్నాను. ఆమె మనసు నా ప్రవర్తనతో గాయపడి ఉంటుందా? ఆమె దృష్టిలో నా విలువ తగ్గిపోయిందా? నాలో నేను తరికించుకున్నాను. ఆమె మాత్రం అసలేమి జరగనట్టు ప్రవర్తిస్తుంది. కానీ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తే ఆ అందమైన కళ్ళల్లో కన్నబిడ్డని దూరం చేసుకున్న తల్లి బాధ కనిపించి ఉండేది. అయినా నేను పాపకి తండ్రిని కాలేనని ఆమె ముఖం మీద చెప్తే మాత్రం ఆమె ఏం చేయగలదు? నాతో గొడవ పడి విడాకులు తీసుకోలేదు కదా! అసలే ఒకసారి జీవితంలో దెబ్బతిన్న అమ్మాయి. నేనేమో బలహీనతని ఆసరాగా తీసుకున్నాను. ఐశ్వర్యవంతుల అల్లుణ్ణయ్యాక నాలో నిద్రాణంగా ఉన్న కోరికలు పడగవిప్పాయి. అందులో మొదటి కోరిక సింగపూర్ వెళ్ళి అక్కడ మెరీనా బెసంట్స్‌లో కెసినోలో జూదం ఆడాలనే కోరిక. ఆ కోరిక నాలో కలగడానికి కారకుడు హరీష్. వాడు బీటెక్‌లో ఉన్న క్లాస్‌మేట్. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మాగ్నెట్. ప్రతి సంవత్సరం పరీక్షలు రాయగానే ఫ్యామిలీతో ప్రెజర్ ట్రిప్‌కి విదేశాలకి వెళ్ళేవాడు. ఆ ఏడాది సింగపూర్ వెళ్ళాడు. అక్కడ వాడు చూసిన ప్రదేశాలను వర్ణించి చెప్తుంటే చెవులే కాదు, నోరు కూడా వెళ్ళబెట్టి వినేవాళ్ళం మేమంతా. హరీష్ అక్కడ కేసినోలో 1000 సింగపూర్ డాలర్స్‌ని పోగొట్టుకున్నాడంట. అయినా వాళ్ళ డ్యాడీ వాడినేమీ అనలేదంట. అప్పటినుంచి నాలో సింగపూర్ వెళ్ళాలని, అక్కడ కేసినోలో జూదం ఆడాలనే కోరిక తీవ్రతమైంది. కానీ మా మామగారు నాకు చెక్ పవర్ ఇవ్వలేదు. జీతమైనా ఎంత ఇస్తారో తెలీదు. అయినా నన్ను కంపెనీకి ఎండీని చేసిన ఆయన ఆ లెవెల్‌కి తగ్గట్టు జీతం ఇవ్వడా? నా భార్య దగ్గర ఆ విషయం ప్రస్తావించడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒకటో తారీఖు 2 రోజులు ఉందనక మా అకౌంటెంట్ నా రూమ్‌కి వచ్చి నా బ్యాంక్ అకౌంట్ నంబరు అడగడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. మర్నాడు ఆదివారం మా మామగారు మా ఇంటికొచ్చారు. కుశల ప్రశ్నలు మామూలు కబుర్లయ్యాక, మీ అమ్మగారికి నేను డబ్బు సాయం చేద్దామంటే, కన్న కొడుకువి నువ్వుండగా నా నుంచి డబ్బు తీసుకోవడం పరువు తక్కువగా ఆవిడ భావిస్తారేమోనని భయపడ్డాను. మీ చెల్లెలి పెళ్లి గురించి నువ్వేం మాత్రం దిగులు పడకు. ఆ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది అన్నారు. అబ్బే! ఎందుకండీ? అన్నాను మొహమాట పడుతూ. మా అమ్మకి ఆయన డబ్బు సాయం చేయడం నాకు చిన్నతనమే. మర్నాడు నేను ఆఫీసులో ఉండగా నా మొబైల్‌కి వచ్చిన మెసేజ్ నాకు అసంతృప్తిని, నిరాశని కలగజేసింది. నా బ్యాంకు ఖాతాలో మా కంపెనీ నుంచి రూ. 50,000 జమ చేయబడ్డాయని దాని సారాంశం. ఫ్లాట్ రెంటు, మా అమ్మ చెల్లెలి పోషణ, ఖర్చు పోగా నా దగ్గర ఇంకేం మిగులుతుంది?
పేరుకి ఈ కంపెనీ ఎండీని. ఈ కోట్ల ఆస్తిలో ఒక్క రూపాయి కూడా స్వతంత్రంగా ఖర్చు పెట్టలేను. ఏమి చెయ్యలేని అసహ్యతతో, ఉక్రోషంతో పళ్ళు కొరుక్కున్నాను. నేను, ప్రియాంక, గైనకాలజిస్ట్ సమంత ఎదురుగా కూర్చున్నాం. ఆవిడ ప్రియాంకని "పెళ్ళయి ఎన్నాళ్ళయింది? పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా?" ఇలాంటి రొటీన్ ప్రశ్నలడిగి తర్వాత తనని కర్టెన్ వెనక్కి తీసుకెళ్ళింది. లోపల నుంచి వాళ్ళిద్దరి మాటలు వినిపిస్తున్నాయి. తనకి మొదటి భర్త వలన పాప పుట్టిందని చెబుతుందా? నేను ముడివడిన బ్రకుటితో ఎదుటి గోడ మీదున్న ఫోటోలోని బోసినవ్వుల పాపాయిని చూస్తున్నాను. ప్రియాంకకి పాపని మరింత దూరం చెయ్యాలంటే మాకు పిల్లలు పుట్టాలి. అవును. నాకు మగబిడ్డ కావాలి. ఈ ఆస్తికి వారసుడు రావాలి. మరో నిమిషం తర్వాత డాక్టరు ఆ వెనుకనే ప్రియాంక బయటికొచ్చారు. డాక్టర్ నాతో అంది, "మీ వైఫ్‌కి ఒక పాప ఉందని చెబుతున్నారు. ఆమెకి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం ఉంది. మీలో ఏ లోపమూ లేదని నిర్ధారణ అయితే అప్పుడు చూద్దాం" అందావిడ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఏదో రాస్తూ. ఆమె నాకు అందించిన కాగితాన్ని తీసుకొని చదివాను. నాలో వీర్య కణాల శాతం ఎంత ఉందో తెలిపే పరీక్ష అది. థాంక్యూ డాక్టర్ అని బయటికి నడిచాను. 2 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వస్తూ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకున్నాను. అటు నుంచే నేరుగా వెళ్లి డాక్టర్‌ని కలిశాను. నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. డాక్టర్ నా ఫ్రెండు భార్య. ఆవిడకి మా మామగారితో కనీసం ముఖపరిచయం కూడా లేదని నిర్ధారించుకున్నాకే ప్రియాంకని ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళాను. ల్యాబ్‌కి, హాస్పిటల్‌కి మా కారులో కాకుండా క్యాబ్‌లో వెళ్ళడం రెండో జాగ్రత్త. డాక్టర్ సమంత నా రిపోర్టు చూసి పెదవి విరిచారు. మీలో సంతానోత్పత్తికి కావాల్సిన వీర్య కణాలు లేవు. మీరు తండ్రయ్యే అవకాశం లేదు. వేరే దారి లేదా డాక్టర్? తగ్గు స్వరంతో అడిగాను. వీర్యదాత. వీర్యంతో మీకు సంతానం కలగవచ్చు. ఐవీఎఫ్ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. అయినా ఎందుకివన్నీ? మీకు పాప ఉందిగా? అందావిడ. నాలో సంఘర్షణ. ప్రియాంక మొదటి భర్తకి పుట్టిన సంతానాన్ని నా బిడ్డగా స్వీకరించలేని నేను ఇప్పుడు వేరొకరి వీర్యంతో నా భార్యకి సంతానం కలిగిన నా బిడ్డగా అంగీకరించగలనా? నాలోని లోపాన్ని నిజాయితీగా ఒప్పుకునే పెద్ద మనసు నాకు లేదు. నేనేం చెయ్యాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. నేను ఇంటికొచ్చేటప్పటికి ప్రియాంక యథాప్రకారం మంచినీళ్లు అందించింది. నేను తాగాక కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళబోయింది. నేనేమో చెయ్యి పట్టి ఆపేశాను. నీకు నా మీద కోపంగా లేదా? ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. కోపమా? ఎందుకు? నిస్మయంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. పాపని నీకు దూరం చేసినందుకు. ఆమె ముఖంలో క్షణకాలం అనేక రంగులు మారాయి. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తూ అంది. మీరు దూరం చేయడమేమిటి? నేనే పాపని మా అమ్మ దగ్గరికి పంపేశాను. నేను పని ఒత్తిడి వలన పాపని పట్టించుకోలేదు. అంతేకాని పాపంటే ఇష్టం లేక కాదు. పాప నా ప్రాణం. మనకి పిల్లలు పుడితే పాప మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందని భయం వేస్తుంది. అందుకే మనకి పిల్లలు వద్దు. వెంటనే వెళ్ళి పాపని మన దగ్గరికి తెచ్చుకుందాం. ప్రియాంక ఆనందంతో మూగబోయింది. మా మామగారు గుండెపాటుతో మరణించారు. ఇల్లంతా శోకసముద్రమైంది. నాకు మాత్రం ఆయన మరణం అంతులేని సంతోషాన్ని కలగజేసింది. హమ్మయ్య! ఆయన అడ్డు తొలగింది. ఇక ప్రియాంకని, పాపని మూడో కంటికి తెలియకుండా అడ్డు తొలగిస్తే ఆ ఆస్తిపైన సర్వాధికారాలు నావే. ముసల్ది మా అత్తగారు. ఎన్నాళ్ళు బతుకుతుందిలే అనుకుంటుంటే నా మనసుకి ఏదో నిశ్చింతత, ఊరట. మా మామగారి కర్మకాండలకి హాజరైన ఆయన బంధువర్గం ముందు ప్రియాంక మీద, పాప పైన
అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమని ప్రకటించి, వాళ్ళ దృష్టిలో సాక్షాత్తు భగవంతుడినే అనే మార్కులు కొట్టేశాను. మా మామగారి మరణాన్ని లోలోన ఆనందిస్తూనే పైకి బాధని, దుఃఖాన్ని ప్రకటించసాగాను. ఆయన దశదిన కర్మాలన్నీ వైభవంగా జరిగిపోయాయి. 13వ రోజు మా ఫ్యామిలీ లాయర్ గారు వచ్చి, మా మామగారు స్వదాస్తురితో రాసి రిజిస్టర్ చేసిన విల్లుని చదివి వినిపించారు. ఆ విల్లు ప్రకారం ఆయన స్థిరచర ఆస్తులలో ఒక వంతు దానధర్మలకి కేటాయింపబడింది. మిగిలిన ఆస్తి మా అత్తగారికి, ప్రియాంకకి చెరిసగం చెందుతుంది. మా అత్తగారి తదంతరం ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి ప్రియాంకకి, పాపకి చెందుతుంది. కర్మవశాత్తు ప్రియాంక కానీ, పాప కానీ మరణిస్తే ఆ ఆస్తి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్‌కి, రామకృష్ణ మిషన్‌కి చెరసగం చెందుతుంది. అంతే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు. నన్ను కంపెనీ ఎండీగా కొనసాగించాలని, ఏటా 10% జీతం పెంచాలని ఆయన అభిష్టం. ఆ విల్లుల్లోని సారాంశం తెలియగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఆస్తిపైన ఆశతో, ఆదర్శం పేరుతో ప్రియాంకని పెళ్లి చేసుకున్నాను. నా ఆదర్శం వెనుక ఉన్న కుటిలాలోచన మా మామగారికి తెలిసిపోయిందా? పాపని నేను బాగా చూసుకోకపోవడం గమనించి దూరాలోచనలతో ఇంత పకడ్బందీగా విల్లు రాశారా? ఈ విషయాన్ని ఆయన మనసులోనే ఉంచుకున్నారా? లేక అత్తగారితోనూ, ప్రియాంకతోనూ కూడా చర్చించారా? నా తల తిరిగిపోయి స్పృహ తప్పినట్లయింది.